Yes, students. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో మనం ఇప్పటి వరకు 200 సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేశాం. ఈరోజు 201 to 250 సెంటెన్సెస్ డిస్కస్ చేయబోతున్నాం. 201 డస్ట్ పార్టికల్స్ హ్యావ్ అక్యూములేటెడ్ ఆన్ ద విండో పెయిన్స్ ఆర్ హార్మ్ఫుల్ టు హెల్త్. మనకు ప్రతి ఇంట్లో కూడా విండోస్ ఉంటాయి. ఆ విండోస్కు డస్ట్ అనేటువంటిది బయట నుంచి వచ్చే డస్ట్ ఆ విండో అరికడుతుంది. అక్కడ ఆ డస్ట్ అనేది ఉండిపోతుంది. అది మన ఆరోగ్యానికి హానికరము. అంటే ఎప్పటి విండోస్ అప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ గ్లాసుల మీద పడినటువంటి డస్ట్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అది మనకు ఆరోగ్యానికి హానికరం. అంటే ఎప్పటికెప్పుడు అక్యూములేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి డస్ట్ పార్టికల్స్ అక్యూములేటెడ్ ఆన్ ది విండో, నో నీడ్ టు యూజ్ హ్యావ్. డస్ట్ పార్టికల్స్ అక్యూములేటెడ్ ఆన్ ది విండో పెయిన్స్. విండో పెయిన్స్ అంటే ఏంటి? కిటికీ పలకలు, ప్లేట్స్. పెయిన్స్ మీన్స్ ప్లేట్స్, PLATES, గ్లాసెస్. వాటి మీద పడినటువంటి ఆ పార్ట్కి ఎప్పటికెప్పుడు అంటే బయట నుంచి వచ్చే డస్ట్ అంతా అక్కడ ఏమవుతుంటుంది? అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అక్యూములేట్ అయిపోతున్న దాన్ని ఎప్పటికెప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. లేకపోతే అది మన ఆరోగ్యానికి హానికరము. కాబట్టి అది యాక్టివిటీ. ఇట్ వాజ్ ద పాస్ట్ రెగ్యులర్ యాక్టివిటీ. వచ్చేదంతా అక్కడ అక్యూములేట్ అయింది. కాబట్టి హ్యావ్ అనేది అవసరము లేదు. డస్ట్ పార్టికల్స్ అక్యూములేటెడ్ ఆన్ ది విండో పెయిన్స్, నో నీడ్ టు యూజ్ హ్యావ్. దిస్ ఈజ్ ద పాస్ట్ యాక్టివిటీ. దిస్ ఈజ్ ది ఫాస్ట్ యాక్టివిటీ. కాబట్టి అక్కడ హ్యావ్ యూజ్ చేయాల్సిన అవసరము లేదు. సో పర్టికులర్స్ అక్యూములేటెడ్ ఆన్ ద విండో planes are harmful to health. Then 202 most people feel that the most important reason to recycle is its impact on future generations. Most people feel that the most important reason to recycle, important reason to recycle, important reason అనేటువంటిది సింగులర్, is its impact on. Impact is a word followed by the preposition on. ఈ వర్బ్ కరెక్ట్. మరి ఇక్కడ మోస్ట్ పీపుల్ ఫీల్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ టు రీసైకిల్. ఈ రీసైకిల్ కావడానికి ముఖ్యమైనటువంటి కారణము సింగులర్. కాబట్టి ఈజ్ సింగులర్. మరి అది రీజన్ అనేటువంటిది సింగులరే కాబట్టి ఇట్స్ అనే సింగులర్ ప్రొనౌన్ రావాలి. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. నో కరెక్షన్ రిక్వైర్డ్. చాయిస్ 5. Then 203 after we hear the news of the floods, we immediately decided to join in the relief efforts. After we hear the news of the floods, we immediately decided to join in the relief efforts. మాకు ఆ యొక్క న్యూస్, ఫ్లడ్స్ గురించి న్యూస్ వచ్చిందో లేదో ఇమీడియట్గా మేము ఆ రిలీఫ్ ఎఫర్ట్స్, సహాయ సహకారాల్లో జాయిన్ అయిపోయినాము. విన్న వెంటనే జాయిన్ అయిపోయినాం. విన్న వెంటనే అంటే ఏంటి? మనకు న్యూస్ చేరిన వెంటనే అంటే అక్కడ ప్రోగ్రెసివ్ నేచర్ రావాలి. అంటే మరి హియర్ బదులు హియరింగ్ రావాలి. ఆన్ హియరింగ్ ద న్యూస్ ఆఫ్ ది ఫ్లడ్స్ వీ ఇమీడియట్లీ డిసైడెడ్ టు జాయిన్ ది రిలీఫ్ ఎఫర్ట్స్. సో అక్కడ మరి విన్న వెంటనే కాంటెక్స్ట్ రిలేటెడ్ టు ది ప్రజెంట్ కంటిన్యూయేషన్. అంటే కాంటెక్స్ట్ అక్కడ జరుగుతుంది, అది విన్న వెంటనే దుంకుతున్నాం రంగంలోకి. కాబట్టి ఆన్ హియరింగ్ అని యూజ్ చేయాలి. దెన్ 204 విత్ నో రెయిన్ అండ్ ఎనీ యాక్సెస్ టు విత్ నో రెయిన్ అండ్ ఎనీ యాక్సెస్ టు క్లీన్ వాటర్ మెనీ ఫార్మర్స్ విల్ లూజ్ దేర్ క్రాప్స్. రెయిన్ లేకపోయినా, క్లీన్ వాటర్ లేకపోయినా చాలా రైతులు విల్ లూజ్, చాలా నష్టపోతారు ఫ్యూచర్. కాబట్టి విత్ నో రెయిన్ అండ్ యాక్సెస్ అండ్ నో యాక్సెస్, నో రెయిన్ అండ్ నో, వర్షం లేకపోయినా, క్లీన్ వాటర్ లేకపోయినా రైతులు వారి పంటలు సక్రమంగా పండించుకోలేక నష్టపోతారు అని అర్థం. కాబట్టి వితౌట్ ఎనీ రైన్ ఆర్ వితౌట్ రైన్ అండ్ నాట్ కాదు. నో రైనింగ్ అండ్ నో, దెర్ ఈజ్ నో రైన్ అండ్ నో. మరి ఏంటి?
without any line or without any line or any access, without any line or any access. అక్కడ వితౌట్ అనేటువంటిది నెగిటివ్, వర్షం లేకపోయినా క్లీన్ వాటర్ లేకపోయినా, కాబట్టి వితౌట్ రైన్ ఆర్ ఎనీ యాక్సెస్ టు క్లీన్ వాటర్, లేకపోతే అన్న మీనింగ్ కన్వే కావాలి, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. 205. Her goal is to win a gold medal and made her country proud. ఇక్కడ her goal is to win a gold medal and, మరి ఇక్కడ ఈజ్ ప్రజెంట్, మరి ఇక్కడ మేడ్ అనేది పాస్ట్, మేడ్ కాబట్టి ఈజ్ వచ్చింది కాబట్టి మేక్ యూజ్ చేయాలి, కాబట్టి మేడ్ తప్పు. మరి అక్కడ చూసుకోవాలి ఫర్ మేక్ కాదు, మేడ్ కాదు, అప్పుడు ఏమవుతుంది ఫోర్త్ వన్. సో హర్ గోల్ ఈజ్ టు విన్ ఎ గోల్డ్ మెడల్ అండ్ మేక్ హర్ కంట్రీ ప్రౌడ్. ఆమె యొక్క ముఖ్య ఉద్దేశము ఆ మెడల్ సంపాదించి ఆ కంట్రీకి మంచి పేరు తీసుకురావడము అని అర్థం. చాయిస్ 4 ఈజ్ కరెక్ట్. దెన్ 206. టుడే ఏ కిలో ఆఫ్ రైస్ ఈజ్ నియర్ 5 times, నియర్ 5 times కాదు, మరి నియర్లీ. టుడే ఏ కిలో ఆఫ్ రైస్ ఈజ్ నియర్లీ 5 times మోర్ ఎక్స్పెన్సివ్, నియర్లీ 5 times. కాబట్టి నియర్లీ బై కాదు, నియరింగ్ కాదు, కాబట్టి నియర్లీ 5 times. చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. మీరు ఫస్ట్ అండర్లైన్ పార్ట్లో ఎర్రర్ ఉందా లేదా అది చూసుకోవాలి. ఎర్రర్ ఉంది అంటే ఏం సరిపోతుంది అనేది ఆప్షన్స్ని బట్టి పోవాలి. దెన్ ద యుఎస్ ఎకానమీ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఏ సీరియస్ రెసెషన్. ది యుఎస్ ఎకానమీ ఈజ్ ప్రజెంట్లీ the US economy is presently facing up to or presently facing of a serious recession. మరి ప్రజెంట్లీ ఫేసింగ్ అక్కడ ప్రజెంట్లీ రావాలి, ప్రజెంట్ అనేది కాదు. సో హ్యావింగ్, ప్రజెంటెడ్ కాదు, ఈ రెండు. ప్రజెంట్లీ ఫేసింగ్ అప్ టు అనేది సరిపోదు, అప్పుడు ఆటోమేటిక్లీ ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. చూసారా, విత్ ఇన్ నో టైం 30 seconds కూడా నేను తీసుకోవడం లేదు, బాగా గమనించాలి మీరు. ప్రతి క్యాండిడేటు ఆ యొక్క ఎబిలిటీ తెచ్చుకోవాలి. ఇవన్నీ పీఓస్కి ఇచ్చినట్టువే, ప్రీవియస్ ఇయర్స్లో పీఓస్కు ఇచ్చినటువంటివే. దెన్ 208. ఎకానమిస్ట్ హ్యావ్ ప్రిడిక్టెడ్ దట్ ద కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ ఫాల్స్ లో టు 8% దిస్ ఇయర్. Economists have predicted that the country's economic growth falls low to. ఇక్కడ హ్యావ్ ప్రిడిక్టెడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యావ్ ప్రిడిక్టెడ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి ఎకానమిస్ట్ హ్యావ్ ప్రిడిక్ట్ చేశారు దట్ ద కంట్రీస్ ఎకానమిక్ గ్రోత్, కంట్రీ ఎకానమిక్ గ్రోత్ ఈ ఇయర్ 8% చేత పడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రిడిక్ట్ చేశారు. అంటే ఏంటి, రిలేటెడ్ టు ది ఫ్యూచర్. కాబట్టి దట్ ద కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ ఫాలింగ్ కాదు, ఫెల్ కాదు, ఫాలన్ కాదు, విల్ ఫాల్ టు యాజ్ లో యాజ్ ప్రిడిక్ట్ చేశారు. ఈ ఇయర్ 8% చేత తగ్గే అవకాశం ఉందని ప్రిడిక్ట్ చేశారు. ఉండబోతుంది అంటే ఏంటి, ఫ్యూచర్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫాలోడ్ బై ఫ్యూచర్. సో చాయిస్ 3 ఈజ్ కరెక్ట్. Then 209. In all likeness, the company will fail to achieve its production targets this year. ఏ విధంగా చూసుకున్నప్పటికీ అన్ని విధాల, ఇన్ ఆల్ లైక్నెస్, విత్ ఎవరీ లైక్నెస్, అన్ని విధాల అని రావాలి కాబట్టి ఆల్ ఖచ్చితంగా రావాలి, ఎవరీ కాదు. ఆల్ లేదు కాబట్టి ఇది కాదు, ఆల్ లేదు కాబట్టి ఇది కాదు, మరి ఏముంది సెకండ్ వన్. ఇన్ ఆల్ లైక్లీహుడ్, అన్ని విధాలా చూసుకుంటే ద కంపెనీ విల్ ఫాల్ టు అచీవ్ ఇట్స్ ప్రొడక్షన్ టార్గెట్స్ దిస్ ఇయర్. కంపెనీ ఈ ఇయర్ ప్రొడక్షన్ టార్గెట్స్ అచీవ్ అయ్యేటట్లుగా లేదు అని అర్థం. చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. వీ హ్యావ్ ఫెయిల్డ్ టు రావాలి, 2 తర్వాత ఏం రావాలి, ఫస్ట్ మార్క్ వరకు రావాలి. వీ హ్యావ్ ఫెయిల్డ్ టు అసెస్. థర్డ్ వన్, వీ హ్యావ్ ఫెయిల్డ్ టు అసెస్ the advantages of outsourcing our IT operations. Failed assessment రాకూడదు, failed to, we have failed to తర్వాత ఫస్ట్ మార్క్ వరకు రావాలా, టు అసెస్ ఆఫ్ ది సరిపోయి. సో కరెక్ట్ 3 ఈజ్ ఆన్సర్. 211. One of the key
competencies, 1 plus of plus plural subject. One of the key competencies, 1 plus of plus plural subject. మరి ఎక్కడ ఎర్రరు లేదు కాబట్టి నో. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. వన్ ఆఫ్ ద కీ కాంపిటెన్సీస్ ఫర్ మేనేజర్స్ అన్నప్పుడు 1 ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ ఏం రావాలి, సింగులర్ వర్బు రావాలి. మనకు ఇక్కడ ప్లూరల్ వర్బ్ ఇస్తున్నాడు, మరి ఇక్కడ ఇది మార్చగల, అందుకని ఇక్కడ తప్పదు. యాక్చువల్గా అయితే 1 ప్లస్ ఆ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ కరెక్టే, కానీ తర్వాత ప్లూరల్ వర్బ్ ఇస్తున్నాడు కాబట్టి దానికి అనుగుణంగా మొదటి పార్ట్ మారుతుంది, తప్పు. మరి అప్పుడు ఏం రావాలా, అమంగ్ ద కీ కాంపిటెన్సీస్, బిసైడ్ కాదు, ఇంక్లూడింగ్ కాదు, విత్ ఇన్ కాదు, అమంగ్, మోర్ దాన్ 2, కాబట్టి అమంగ్ ది కాంపిటెన్సీస్ ఫర్ మేనేజర్స్ ఆర్, అప్పుడు సరిపోతుంది. కాబట్టి అప్పుడు విచ్ వన్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. కాబట్టి 1 ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్, ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ అమంగ్ను యూజ్ చేయాలన్నమాట. Then 212, during the recession many companies will be forced to lay off, will be forced to future, will be తర్వాత థర్డ్ ఫార్మ్ వర్బ్ తర్వాత 2 రావాలా, కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. సో డ్యూరింగ్ ద రెసెషన్ మెనీ కంపెనీస్ విల్ బి ఫోర్స్డ్ టు లే ఆఫ్ వర్కర్స్. మరి ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు చాలా కంపెనీలు బలవంతంగా తమ యొక్క వర్కర్స్ను తగ్గించుకుంటాయి. లే ఆఫ్ అంటే రిమూవ్, లే ఆఫ్ మీన్స్ రిమూవ్, తీసివేస్తాయి. దెన్ 213, he wanted nothing else excepting to sleep after a stressful day at work. జనరల్గా నథింగ్ ఎల్స్ ఈజ్ ఫాలోడ్ బై బట్, అది లేని పక్షంలో దాన్ యూజ్ చేస్తాం. నథింగ్ ఎల్స్ తర్వాత బట్ అయినా రావచ్చు, దాన్ రావచ్చు, ముందు బట్, లేని పక్షంలో దాన్. సో ఈ వాంటెడ్ నథింగ్ ఎల్స్ దాన్ ఎక్స్పెక్టింగ్ టు స్లీప్ ఆఫ్టర్ ఏ స్ట్రెస్ఫుల్ డే ఆఫ్ వర్క్. అతనికి ఏమీ కావట్టదు, ఒక రోజంతా పని చేసిన తర్వాత బాగా నిద్రపోవాలనుకుంటాడు, అంతకంటే ఏమీ అడగడు. చాయిస్ 4, నథింగ్ ఎల్స్ బట్ ఎక్స్పెక్టింగ్ టు స్లీప్ అనొచ్చు, ఆర్ దాన్ ఎక్స్పెక్టింగ్ టు స్లీప్. సో నథింగ్ ఎల్స్ ఈజ్ ఫాలోడ్ బై బట్, లేని పక్షంలో దాన్, బట్ ఉంటే బట్ యూజ్ చేయొచ్చు. దెన్ 214, రమేష్ took charge of the project within a few days of having appointed. జనరల్గా హ్యావింగ్ అనేటువంటిది, బీయింగ్ అనేది సెంటెన్స్లో ఫస్ట్ లైన్ రావచ్చు, మధ్య లైన్ రావచ్చు, కానీ హ్యావింగ్ అనేది జనరల్గా సెంటెన్స్లో మధ్యన రాదు. అది గుడ్ మేనర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు అంటాడు. దాని బదులు ఏం వాడాలా, బీయింగ్ వాడాలా అంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, బీయింగ్, హ్యావింగ్, వీటిని సెంటెన్స్ బిగినింగ్లో వాడతారు. కానీ హ్యావింగ్ మాత్రం బిగినింగ్లో వాడాలి, కానీ మధ్యన వాడకూడదు. సో హ్యావింగ్ మధ్యన రాకూడదు కాబట్టి బీయింగ్ యూజ్ చేయాలా అంటాడు. సో రమేష్ టుక్ చార్జ్ ఆఫ్ ప్రాజెక్ట్ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ ఆఫ్ బీయింగ్ అపాయింటెడ్. అది గ్రామటికల్ రూల్ అబ్జెక్షన్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దెన్ 215, it is difficult to work with him because he is one of those persons who think he is always right. Who think they are always right. It is difficult to work with him because he is one of those persons. ఇక్కడ who అనేది రిలేటివ్ ప్రొనౌన్, దానికి ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ వన్ ఆఫ్ దోస్ పర్సన్స్. ఆ విధంగా ఆలోచించే వాళ్ళలో వాడు ఒకడు. అటువంటి వాళ్ళతో పనిచేయడం, కలిసి పనిచేయడం అనేది చాలా కష్టం. అప్పుడు ఏం రావాలా, సింగులర్ వర్బ్ రావాలా. మరి మనకు సింగులర్ వర్బ్ ఈజ్ కరెక్టే ఉంది. అయితే వన్ హూ ఆల్వేస్ థింక్స్ ఈజ్ రైట్. కాబట్టి హూ దే ఆర్ కాదు, ఆల్వేస్ థింకింగ్ రాదు, ఆల్వేస్ థింక్ రాదు. కాబట్టి బి ఆల్వేస్ థింక్స్ ఈజ్ రైట్.
నేను చెప్పేదే కరెక్టు అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఈడొకడు, వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది చాలా కష్టం. కాబట్టి హూ థింక్ ఈజ్ ఆల్వేస్ రైట్ కాదు, హూ ఆల్వేస్ థింక్స్. హూ ఆల్వేస్ థింక్స్ వన్ కాబట్టి సింగులర్, ఒకరిలో వాళ్ళల్లో ఒకడు కాబట్టి థింగ్స్ అనేటువంటి సింగులర్ వైపు రావాలి. హూ ఆల్వేస్ థింక్స్ ఈజ్ ఆల్రెడీ రైట్, ఈజ్ ఆల్వేస్ రైట్. హూ ఆల్వేస్ థింక్స్ ఈజ్ రైట్ కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? సెకండ్ వన్. దెన్ 216. Foreign businesses in developing countries have usually problems. As foreign businesses in developing countries have usual problems. Problems అనేది నౌన్, నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్. ఇట్ షుడ్ నాట్ బి అడ్వర్బ్. కాబట్టి హ్యావ్ యూజువల్ ప్రాబ్లమ్స్. యూజువల్ ప్రాబ్లమ్స్ లైక్ యూజువల్ ప్రాబ్లమ్స్, యూజువలీ కాదు, ది యూజువల్ ప్రాబ్లమ్స్ కాదు, హ్యావ్. మరి హ్యావ్ ద యూజువల్ ప్రాబ్లమ్స్ సరిపోద్ది. హ్యావ్ ది యూజువల్ ప్రాబ్లమ్స్ ఆఫ్, యాజ్ రాకూడదు. మరి హ్యావ్ ద యూజువల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డ్రైనేజ్. అప్పుడు ఏంది సరిపోద్ది? ఫోర్త్ వన్ అవుతుంది. మరి ఇక్కడ యూజువల్ ప్రాబ్లమ్స్ లైక్ రాకూడదు, యాజ్ రాకూడదు. అప్పుడు ఏంది? ఫోర్త్ వనే కరెక్ట్. దెన్ 217. In guest rooms, the central portion is generally reserved for sofa set. In guest rooms, the central portion is generally reserved. Reserved అనేది వర్బు, దాన్ని మాడిఫై చేసేది అడ్వర్బు. సరిపా. జనరల్ రిజర్వ్డ్ కరెక్టే ఉంది కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. చాయిస్ 5. In the production of desert trees, nature seems sometimes. నేచర్ సింగులర్, సీమ్స్ సింగులర్ వర్బ్ కరెక్ట్. నేచర్ సీమ్స్ కాబట్టి సీమ్ రాదు, సీమ్స్ ఇక్కడ ఉంది, వచ్చేందుకు అవకాశం ఉంది. నేచర్ సీమ్స్ సమ్ టైమ్స్ టు హ్యావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ దట్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ద ట్రూలీ స్ట్రేంజ్ ఫ్లోరా. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, నో కరెక్షన్ రిక్వైర్డ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. So in the production of desert trees, nature seems sometimes to have been experimenting with the truly strange flora. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఏంది? హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. 219. In the first round, the participants played in the presence of an accomplice who was committed deliberate errors. Who committed deliberate errors. Who committed deliberate errors. In the first round, the participants played in the presence of all accomplices who committed deliberate errors. Who committed, మరి no need to use was. Who committed. So first one is correct. Was not necessary. Then 220. What did prevent from winning the battle is not known. Prevent from winning correct. What prevented from winning. What prevented from winning the battle is not known. What prevented them అంటున్నాడు. What prevented them from రావాలా. What prevented తప్పు. What prevented them from winning correct. What prevented their winning ఇక్కడ ఇదే కరెక్ట్. What prevented their winning the battle is not known. What prevented their winning అనేదే కరెక్ట్. ఏంటికి their winning అనేది కరెక్టు. మొన్నటి దినం కూడా చెప్పాను, ఏదైనా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఇంగ్ ఫామ్ ముందు వస్తే దాన్ని ఏమిట్లో పెట్టాలి? పొసెసివ్ కేసులో పెట్టాలి అని మొన్నటి దినం చదివినాం. కాబట్టి వాట్ ప్రివెంటెడ్ దేర్ విన్నింగ్ ద బ్యాటిల్. వాట్ ప్రివెంటెడ్ దేర్ విన్నింగ్ the battle is not known. Which one is correct? Fourth one.
ప్రివెంటెడ్ ఫ్రమ్ రావాలా కరెక్టే, కానీ విన్నింగ్ అనేది వచ్చినప్పుడు దానికి ముందున్నటువంటి ప్రొనౌన్ను పొజిటివ్ కేసులో పెట్టాలి. ఏం రూల్ ఏంటి? నౌన్, ఇఫ్ ఎనీ నౌన్ ఆర్ ప్రొనౌన్ కమ్స్ బిఫోర్ ద ఇంగ్ ఫార్మ్, దెన్ వీ హ్యావ్ టు కీప్ దట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ది పొసెసివ్ కేస్. దట్ ఈస్ ద రూల్. కాబట్టి వాట్ ప్రివెంటెడ్ దేర్ విన్నింగ్ ద బ్యాటిల్ ఈజ్ నాట్ నోన్. చాయిస్ 4 ఈజ్ కరెక్ట్. 221. The scenario was identical to the one that was to be observed in the previous tournament. Previous related to the past. మరి అక్కడ టు బీ అవసరము లేదు. ది scenario was identical to the one that was observed in the previous tournament. ఈ యొక్క సీనరియో ఏదైతే ఉందో ఇది గతంలో టోర్నమెంట్లో జరిగిన సీనరీకి మాదిరే ఉంది. So the scenery was identical to the one that was observed in the previous tournament. Previous అనేటువంటిది related to the past. కాబట్టి here past is followed by past. So we have to use was observed. So choice 3 is correct. Then 222. The impact of the composite bow on warfare was equal to the crossbow of medieval times. The impact of the composite bow on warfare was equal to the crossbow of the medieval times. Medieval times అంటే ఏంటి? మధ్యయుగము, నాట్ ద ప్రజెంట్ టైమ్స్. మరి ఇదేంది? రిలేటెడ్ టు ది పాస్ట్. కాబట్టి ది ఇంపాక్ట్ ఆఫ్ ది కాంపోజిట్ బో ఆన్ వార్ఫేర్ వాజ్ ఖచ్చితంగా రావాలి, ఈజ్ అనేది రాకూడదు. వాజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ది యాక్చువల్గా అయితేనా వాజ్ ఈక్వల్ టు ది కాంపోజిట్ బో ఆఫ్ అని రావాలి. మరి అదే ఇది 2 సార్లు రిపీట్ చేసేందుకు, లేకుండా ఉండేందుకు దట్ ఆఫ్ అనేది వాడతాం. సింగులర్ అయితే దట్ ఆఫ్ వాడతాం, ప్లూరల్ అయితే దోజ్ ఆఫ్ వాడతాం. కాబట్టి ఇక్కడ కంపారిజన్ ఉంది కాబట్టి దట్ ఆఫ్ వాడుతున్నాం. ది ఇంపాక్ట్ ఆఫ్ ది కాంపోజిట్ బో ఆన్ వార్ఫేర్ వార్ ఈక్వల్ టు ది ఇంపాక్ట్ ఆఫ్ ది కాంపోజిట్ బో ఆఫ్ మెడివల్ టైమ్స్ అని ఉండాలి. అది మళ్ళీ కాంపోజిట్ బో అని చెప్పి 2 సార్లు రిపీట్ కాకుండా ఉండేందుకు మనకు ఇక్కడ వాజ్ అనేది సింగులర్ కాబట్టి దట్ ఆఫ్ వాడుతున్నాం. అదే వర్ వచ్చింటే ఏం వాడేవాళ్ళము? దోజ్ ఆఫ్ అని వాడేవాళ్ళం. అది కాంటెక్స్ట్. ఇక్కడ దట్ ఆఫ్ వాడుతున్నాం ఎందుకు? సింగులర్ కాంటెక్స్ట్ కాబట్టి ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎందుకు? మెడివియల్ టైమ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్ కాబట్టి వాజే రావాలి. అయితే అక్కడ కంపారిజన్ చేసేటప్పుడు డూప్లికేషన్ ఆఫ్ వర్డ్ మళ్ళీ రాకుండా ఉండేందుకు దట్ ఆఫ్ అనేది వాడుతూ ఉన్నాం. కాబట్టి ఏది కరెక్టు? 4th one ఈజ్ కరెక్ట్. 223. కల్చర్, క్లైమేట్ అండ్ జియోగ్రఫీ. 3 సబ్జెక్టులు అండుతో కనెక్ట్ కాబడుతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి? ప్లూరల్ ఆఫ్ రావాలి. ప్లేస్ అనేది సింగులర్ వర్బ్ కాబట్టి ఏం రావాలి? ప్లే అండ్ ఇంపార్టెంట్. ప్లేస్ రాకూడదు. ప్లే అండ్ ఇంపార్టెంట్ అయితే స్టార్ట్ అవుతుంది, ఏ రాకూడదు. కాబట్టి ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి విచ్ వన్ ఈజ్ అప్రాపరేట్? 3rd one ఈజ్ ఇంపార్టెంట్. 3rd one ఈజ్ కరెక్ట్. ఇక్కడ కల్చర్, క్లైమేట్ అండ్ జియోగ్రఫీ మోర్ దాన్ 2 థింగ్స్ అండుతో కనెక్ట్ కాబడుతున్నాయి కాబట్టి వచ్చే వరకు ప్లూరల్లో ఉండాలి. ప్లేస్ అనేది సింగులర్, ప్లే అనేది ప్లూరల్. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? 3rd one ఈజ్ కరెక్ట్. మీరు చేయాల్సింది ఫస్ట్ ఇచ్చిన అండర్లైన్లో ఎర్రర్ ఉందా లేదా. ఎర్రర్ లేకపోతే నో కరెక్షన్ రిక్వైర్డ్. ఎర్రర్ ఉంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏది కరెక్టో చూసుకోవాలి, అది చేయాలి. దిస్ బుక్ విల్ బీ ఆఫ్ పర్టికులర్ ఇంట్రెస్టెడ్. మరి పర్టికులర్ ఇంట్రెస్టెడ్ అనకూడదు, పర్టికులర్ ఇంట్రెస్ట్. ఇక్కడ తప్పు ఉంది. ఇంట్రెస్టెడ్ రాకూడదు. ఆటోమేటిక్గా ఏది సరిపోతుంది? ఆఫ్ పర్టికులర్ ఇంట్రెస్ట్. సో దిస్ బుక్ విల్ బీ ఆఫ్ పర్టికులర్ ఇంట్రెస్ట్ టు దోస్ ఫ్యాక్సినేటెడ్ బై ద రీసెంట్ ఫిలాసఫీ. చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. 225. These days developed countries have started looking down for underdeveloped countries as it is advantageous for both the parties. అర్థం చేసుకోవాలి.
డెవలప్డ్ కంట్రీస్కు అండర్ డెవలప్డ్ కంట్రీస్కు రెండింటికి ఉపయోగపడేటట్టుగా ఈ రోజుల్లో డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కూడా బాగా చూసుకుంటున్నాయి. కాబట్టి దీస్ డేస్ డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ స్టార్టెడ్ లుకింగ్ ఆఫ్టర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. లుకింగ్ ఆఫ్టర్ ఫర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. లుకింగ్ డౌన్ అంటే ఏంటి, తక్కువ చేసి చూచుట. ఇక్కడ ఏంటి మరి, అడ్వాంటేజియస్ ఫర్ బోత్ ద పార్టీస్, రెండు పార్టీలకు ఉపయోగపడాలంటే ఏంటి, డెవలప్డ్ కంట్రీస్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ని బాగా చూసుకోవాలి. కాబట్టి అప్పుడు ఏం రావాలి మరి, లుకింగ్ ఆఫ్టర్. చాయిస్ 1. లుకింగ్ డౌన్ అంటే ఏంటి, తక్కువ చేసి చూచుట. ఇక్కడ లుకింగ్ డౌన్ రాదు. కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే ఇక్కడ పాజిటివ్ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి లుకింగ్ ఆఫ్టర్ రావాలి. దెన్ 226. The methods to adopt for eradication of poverty should depend upon the magnitude and nature of resources available. మనకు వచ్చేటువంటి రీసోర్సెస్ వాటి యొక్క స్థాయి, మనకు దొరికేటువంటి దాని మీద ఆధారపడి మనం ఎంతవరకు పావర్టీని రూపుమాపగలుగుతామనేది ఆధారపడి ఉంటుంది. అంటే దీని మీద ఆధారపడి దాన్ని మనం రూపుమాపగలుగుతాము. కాబట్టి ది మెథడ్స్ టు అడాప్ట్ ఫర్ ఎరాడికేషన్, మెథడ్స్ టు బీ అడాప్టెడ్, టు అడాప్ట్ కాదు, టు బీ అడాప్టెడ్. మనం తీసుకోకపోయే మెథడ్స్ మనకు ఉన్నటువంటి వనరులు దాని మీద ఆధారపడి ఉంటాయి అని అర్థం. కాబట్టి వీటి మీద ఆధారపడి మనం తీసుకోబోయే స్టెప్స్ ఉంటాయి రిలేటెడ్ టు ద ఫ్యూచర్. కాబట్టి అప్పుడు ఏం రావాలి మరి, టు అడాప్ట్ కాదు, టు బీ అడాప్టెడ్. టు బీ అడాప్టింగ్ రాకూడదు, బీ తర్వాత థర్డ్ ఫామ్. అడాప్షన్ రాదు, అడాప్ట్ రాదు, మరి ఏంది, టు బీ అడాప్టెడ్ ఫర్ ఎరాడికేషన్. చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. Then 227. When they start investigating, several irregularities were detected. When they start, ఇక్కడ were detected past. When they started an investigation, several irregularities. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో బయటపడ్డాయి. మరి పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై పాస్ట్. స్టార్టెడ్, డిటెక్టెడ్, స్టార్టెడ్. ఇన్వెస్టిగేషన్ ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి చాయిస్ 2 ఫాస్ట్ రావాలి. కాబట్టి స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ సరిపోదు, స్టార్ట్ అసలు సరిపోదు, స్టార్టెడ్ ఆఫ్ అవసరం లేదు. అది. దెన్ 228. వీ మస్ట్ బి స్టాప్డ్ దీస్ అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఇమీడియట్లీ. జనరల్గా మస్ట్ కానీ, నీడ్ కానీ, డేర్ టు కానీ, ఆట్ టు కానీ, OUGHT ఆట్ టు కానీ, వీటి తర్వాత ఏం రావాలి, V1 రావాలి. మరి మస్ట్ తర్వాత ఒకవేళ V3 వాడాలంటే ఏం వాడాలా, హ్యావ్ వాడాలి. మస్ట్ హ్యావ్, మస్ట్ తర్వాత హ్యావ్ వాడితే థర్డ్ ఫామ్. సో యూ మస్ట్ స్టాప్ దీస్ అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఇమీడియట్లీ. నువ్వు ఈ అన్డిజైరబుల్ యాక్టివిటీస్, ఈ పనికిమాలిన పనులు ఇమీడియట్గా స్టాప్ చేయాలి. యూ మస్ట్ స్టాప్. మస్ట్ తర్వాత ఫస్ట్ ఫామ్, దట్స్ ఆల్. కాబట్టి నో, ఇక్కడ తప్పు ఉంది, బీ రాకూడదు, స్టాప్ రాకూడదు, అది తప్పు. కాబట్టి మస్ట్ స్టాప్. మస్ట్ తర్వాత, నీడ్ తర్వాత, డేర్ టు తర్వాత, ఆట్ టు తర్వాత ఏం రావాలి, ఫస్ట్ ఫామ్ వర్బే రావాలి. సో 4th one ఈజ్ ఆన్సర్. దెన్ 229. Farmers in our country suffer because of an over dependence on rain and the threat to natural calamities like floods. Threat to natural calamities కాదు, న్యాచురల్ కెలమిటీస్ అనేటువంటి ఫ్లడ్స్, సైక్లోన్స్, వీటి యొక్క ప్రభావితము చేత రైతులు కంట్రీలో దెబ్బతింటున్నారు. థ్రెట్ టు, దానికి కాదు, థ్రెట్ ఎవరికి, రైతులకు. కాబట్టి థ్రెట్ టు రాకూడదు. కాబట్టి థ్రెట్ ఆఫ్ న్యాచురల్ కెలమిటీస్. థ్రెట్ అగెనెస్ట్ రాదు, థ్రెటెండ్ రాదు, న్యాచురల్ కెలమిటీస్ అసలు కాదు. కాబట్టి థ్రెట్ ఆఫ్ న్యాచురల్ కెలమిటీస్. 229 ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సో ఫార్మర్స్ ఇన్ అవర్ కంట్రీ సఫర్ because of an over dependence on rains and the threat of natural calamities and like floods. కాంటెక్స్ని బట్టి అక్కడ అర్థం చేసుకోవాలి. దెన్ automation in agriculture and farm management is considered a boon, but in fact it is not true. Automation in agriculture and farm management
అగ్రికల్చరు మరియు వ్యవసాయ యంత్రాంగం మేనేజ్ చేయడం నందు ఆటోమేషన్ యాంత్రీకరణ సింగులర్ ఈజ్ కన్సిడర్డ్ ఏ బూన్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ యాజ్ దే రాకూడదు, మరి యాజ్ ఇట్ రావాలా, యాజ్ ఇట్ ఏం రావాలి, యాజ్ ఇట్ లీడ్ టు, యాజ్ ఇట్ లీడ్స్ టు, ఇట్ హీ షీ ఇట్ వన్, ఇవి ఏంటివి, థర్డ్ పర్సన్ సింగులర్, కాబట్టి వీటి తర్వాత ఏం రావాలి, V1 రావాలి, సింగులర్ వర్బే రావాలి. కాబట్టి యాజ్ ఇట్ యాజ్ ఇట్ లీడ్స్ టు మోర్ ఎంప్లాయ్మెంట్, యాజ్ ఇట్ లీడ్స్ టు మోర్ అన్ఎంప్లాయ్మెంట్ రావాలి, తప్పు. యాజ్ ఇట్ లీడ్ కాదు, యాజ్ ఇట్ లీడ్స్ టు మోర్ అన్ఎంప్లాయ్మెంట్. చాయిస్ 4, మీరు ఒకటి పెట్టి తప్పు చేసే అవకాశము ఉంది, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఒకటి కాదు, చాయిస్ ఏమవుతుంది 4. Then the agricultural sector singular deserves more attention than comparative attention, more attention, deserves agricultural sector singular, deserves singular verb కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, నో కరెక్షన్ రిక్వైర్డ్, చాయిస్ 5. 232 he went to the blast site to save his colleague. అక్కడ ఒక ప్రమాదం జరిగింది, ప్రేలుడు జరిగింది, అక్కడికి అతను వెళ్ళాడు, దేనికి, హూ వాజ్ స్టాండింగ్ దేర్, ఎక్కడైతే అతని యొక్క ఫ్రెండు ప్రమాదంలో ఇరుక్కున్నాడో అతన్ని కాపాడడానికి వెళ్ళాడు అని అర్థం. కాబట్టి వెంట్ పాస్ట్, కాబట్టి వెంట్ టు ద బ్లాస్ట్ సైట్ టు సేవ్ హిజ్ కొలీగ్ హూ హ్యాడ్ బీన్ స్టాండెడ్ దేర్, ఎక్కడైతే తన యొక్క స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడో అతన్ని కాపాడడానికి అక్కడికి వెళ్ళాడు అని అర్థం. మరి అక్కడ ఏంటి, మరి హూ స్టాండెడ్ దేర్ అంటే సరిపోద్ది, హూ స్టాండెడ్ దేర్ ఆర్ హూ హ్యాడ్ స్టాండెడ్ దేర్, హ్యాడ్ బీన్ కాదు, మరి ఏం రావాలా, హూ స్టాండెడ్ STRANDED అనైనా వాడచ్చు, లేదంటే హూ హ్యాడ్ స్టాండెడ్ STRANDED అంటే ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్ అంటే హూ స్టాండెడ్, హూ వాజ్ స్టాండింగ్ STRANDING, ఇది ఏంది పాస్ట్, ఇదేంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇదేంది పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. కాబట్టి పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై పాస్ట్, పాస్ట్ మే బీ ఫాలోడ్ బై పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ మే బీ ఫాలోడ్ బై పాస్ట్ కంటిన్యూయేషన్. ఇక్కడ హూ వాజ్ స్టాండింగ్, పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్ కంటిన్యూయేషన్, మరి హ్యాస్ బీన్ స్టాండర్డ్ రాదు, వస్తే ఏం రావాలా, హ్యాడ్ స్టాండర్డ్ రావాలా, కాబట్టి ఇది సరిపోదు. హ్యాడ్ టు స్టాండ్ కాదు, వాజ్ బీన్ అసలు రాదు, వాజ్ బీయింగ్ తప్పు, మరి ఇచ్చినదే కరెక్ట్ ఉంది, కరెక్ట్ 5th one. లేదంటే హూ స్టాండెడ్ అది కూడా కరెక్టే, పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై పాస్ట్. హూ హ్యాడ్ స్టాండెడ్ పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై పాస్ట్ పర్ఫెక్ట్, అది కరెక్టే. హూ వాజ్ స్టాండింగ్ పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై పాస్ట్ కంటిన్యూషన్, అదే ఇచ్చాడు కాబట్టి అది కరెక్ట్, నో కరెక్షన్ రిక్వైర్డ్. 233 when I received the letter the date for the interview was already over. మరి వెన్ అనేది టైం క్లాస్, వెన్, టిల్, అంటిల్, ఆఫ్టర్, అగో, వెన్ఎవర్, యాజ్ సూన్ యాజ్. వెన్, టిల్, అంటిల్, ఆఫ్టర్, అగో, వెన్ఎవర్, యాజ్ సూన్ యాజ్, బిఫోర్, ఇవన్నీ ఏంటివి టైం క్లాజెస్, LAUSES. వీటి తర్వాత ప్రజెంట్ టెన్స్ అయినా రావచ్చు, పాస్ట్ టెన్స్ అయినా రావచ్చు. మరి ఇక్కడ ఐ రిసీవ్ అంటున్నాడు, వెన్ ఐ రిసీవ్ ద లెటర్, కానీ ఇక్కడ ఏమన్నాడు వాజ్ పాస్ట్, కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ రావాలి, కాబట్టి వెన్ ఐ రిసీవ్డ్ ది లెటర్, కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ వన్. ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. వెన్ ఐ రిసీవ్డ్ ది లెటర్, వెన్ ఐ రిసీవ్డ్ ద లెటర్ ద డేట్ ఫర్ ద ఇంటర్వ్యూ వాజ్ ఆల్రెడీ ఓవర్. ఎందుకు ఆడ రిసీవ్డ్ వాడుతున్నాం,
లేటర్ పార్ట్లో పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ పాస్ట్ చేయాలి. రూల్ ఏంటి, మనకు టైం క్లాజ్ నందు ఖచ్చితంగా ప్రజెంట్ టెన్స్ అయిన రావచ్చు, పాస్ట్ టెన్స్ అయిన రావచ్చు, అదైనా కావచ్చు ఇదైనా కావచ్చు. అయితే ఏమిటి టైం క్లాజ్? వెన్, టిల్, అంటిల్, ఆఫ్టర్, అగో, వెన్ ఎవర్, యాజ్ సూన్ యాజ్, బిఫోర్ ఈ వర్డ్స్తో స్టార్ట్ అయితే దాన్ని టైం క్లాజ్గా మనం భావించాలి. దెన్ 234 everyone is requested to attend the dinner party hosted by the president. ఈజ్ రిక్వెస్టెడ్ టు ఈ తర్వాత సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రావాలా, ఎక్కడ ఎర్రరు లేదు, సో నో కరెక్షన్ రిక్వైర్డ్. 5th one, then the chairman approved the recommendations of the committee. to the committee కాదు, ఇక్కడ ప్రిపోజిషన్ మిస్టేక్. ఆఫ్ ది కమిటీ with partial notifications. Of the committee with partial notifications. Choice 2 is correct. Of the committee with కొన్ని మోడిఫికేషన్స్తో ఆ యొక్క చైర్మన్ ఆ కమిటీ రికమెండేషన్స్ను ఒప్పుకున్నాడు కాబట్టి వేరీ దేర్ రిలీజింగ్ సెకండ్ పార్ట్. దెన్ 236 had the opportunity been given to him he will have proved successful. ఏది ఏ కండిషన్? థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్ నందు హ్యాడ్తో కూడుకున్న థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, హ్యాడ్ ప్లస్ బీన్ గివన్ V3. ఇది మెయిన్ క్లాజ్ నందు ఏం రావాలి మరి? వుడ్, కుడ్, షుడ్, మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫార్మ్. ఇక్కడ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఉంది, ఈ విల్ ఏం చేయాలి మరి? వుడ్ చేయాలి. సో వుడ్ హ్యావ్ ప్రూవ్డ్. వుడ్ హ్యావ్ ప్రూవ్డ్ అంటే ఏమైంది? చాయిస్ 3. ఇది ఏ కండిషన్? థర్డ్ కండిషన్. మార్లు చెప్పాను. ఫస్ట్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్ నందు ప్రజెంట్ టెన్స్, మెయిన్ క్లాజ్ నందు విల్ కానీ, షెల్ కానీ, కెన్ కానీ, మే ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సెకండ్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్ నందు పాస్ట్ టెన్స్, మెయిన్ క్లాజ్ నందు వుడ్, కుడ్, షుడ్, మైట్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. థర్డ్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్ నందు హ్యాడ్తో కూడుకున్న థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, మెయిన్ క్లాజ్ నందు వుడ్, కుడ్, షుడ్, మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రావాలి. దెన్ 237 they did not pay any heed to their supporters instructions. వారు సపోర్టర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఐ డిడ్ నెదర్, నేను కూడా పట్టించుకోలేదు. వారు సపోర్టర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ను పట్టించుకోలేదు. దే డిడ్ నాట్ పే ఎనీ హీడ్. హీడ్ అంటే ఏంటి? నోటీస్, NOTICE, పట్టించుకొనుట. వారు ఆ సపోర్టర్స్ యొక్క సజెషన్స్ను ఏమాత్రము పట్టించుకోలేదు. నేను కూడా, మరి నేను కూడా అన్నప్పుడు ఏం రావాలి? నేను కూడా పట్టించుకోలేదు. మరి అప్పుడు ఏం రావాలి? నేను కూడా డిడ్ పాస్ట్ రిలేటెడ్, నేను కూడా పట్టించుకోలేదు. మరి నేను కూడా పట్టించుకోలేదు అంటే ఏం రావాలి? నైదర్ డిడెంట్ ఐ నార్ డిడ్ ఐ. మరి నైదర్ అనేది నెగటివ్, మళ్ళీ నాట్ అనేది నెగటివ్, రెండు నెగటివ్లు రాకూడదు. యాక్చువల్గా నెగటివ్ నైదర్ నార్ అనేది నెగటివ్, ఎయిదర్ ఆర్ అనేది పాజిటివ్, అప్పుడు ఎయిదర్ రాకూడదు, నైదర్ నార్ రావాలా. నైదర్ వాడచ్చు, కానీ ఇక్కడ నాట్ అంటున్నాడు, రెండు నాట్ రాకూడదు. నైదర్ నెగటివ్, నాట్ నెగటివ్ సరిపోదు. కాబట్టి నాట్ డిడ్ ఐ, నేను కూడా పట్టించుకోలేదు. చాయిస్ 4. దెన్ 238 every poet gives voice to his anger and his compassion through his poems. ప్రతి కవి తన యొక్క కోపాన్ని, తన యొక్క ప్రేమను తన యొక్క కవితల ద్వారా తెలుపుతాడు అని అర్థం. సో ఎవ్రీ పోయెట్ గివ్స్ హిజ్ వాయిస్. ఎవ్రీ పోయెట్ గివ్స్ వాయిస్ టు హిజ్ యాంగర్. గివ్స్ వాయిస్, ఎవ్రీ పోయెట్ గివ్స్ రావాలి వచ్చింది, గివ్స్ వాయిస్ ఫర్ హిజ్ యాంగర్. మరి కాదు, గివ్స్ వాయిస్ టు హిజ్ యాంగర్ కాబట్టి సరిపోతుంది. గివ్స్ వాయిస్ ఫర్ రాదు కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. చాయిస్ 5. ఎవ్రీ పోయెట్ సింగులర్. ఎవ్రీ, ఈచ్, ఎయిదర్, నైదర్, నోబడి, సంబడి, ఎనీబడి, సంథింగ్, ఎనీథింగ్, ఆల్, ఫ్యూ, అదర్, సెవెరల్, దే ఇవన్నీ సింగులర్ ఇండిఫినిట్ ప్రొనౌన్స్ కాబట్టి వీటి తర్వాత సింగులర్ వర్బే రావాలా. ఎవ్రీ అనేది సింగులరు, గివ్స్ అనేది సింగులర్ వర్బ్ కాబట్టి ఎక్కడ వాయిస్ టు కరెక్ట్ ప్రిపోజిషన్ కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. దెన్ 239 the police nabbed a notorious criminal who had been terrorizing. Nabbed means caught, పట్టుకొనుట, CAUGHT.
ది పోలీస్ నాబ్డ్ ఏ నొటోరియస్ అనేది ఆపోజిట్ టు ఫేమస్. నొటోరియస్ క్రిమినల్ హూ హ్యాడ్ బీన్ టెర్రరైజింగ్ బిల్డర్స్ అండ్ ఎక్స్టార్ట్ మనీ ఫ్రమ్ దెమ్ ఫర్ ద పాస్ట్ 2 years. ఇక్కడ మరి అండుకు ముందు ఏముంది? టెర్రరైజింగ్ అనేటువంటి ఇంఫామ్ ఉంది. మరి అండు తర్వాత కూడా ఇంఫామే రావాలి, తప్పు. కాబట్టి హూ హ్యాడ్ బీన్ టెర్రరైజింగ్ బిల్డర్స్ అండ్ ఎక్స్టార్టింగ్ మనీ. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ వన్. హూ హ్యాడ్ బీన్ టెర్రరైజింగ్ బిల్డర్స్ అండ్ ఎక్స్టార్టింగ్ లావుట మనీ ఫ్రమ్ దెమ్ ఫర్ ద పాస్ట్ 2 years. ఇది వరకు గత 2 ఏళ్ల నుంచి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్ నుంచి భయపెట్టి డబ్బులు లాగుతూ ఉన్నాడు. అటువంటి చెడ్డ నేరస్తుని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అని అర్థం. చాయిస్ 3. ఇక్కడ మరి అండుకు ముందు ఇంఫామ్ ఉంది, అండు తర్వాత ఇంఫామ్. దీన్ని ఏమంటాం? బ్యాలెన్సింగ్ ఆఫ్ సెంటెన్స్. బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్ అంటాం. వీటి మీద కనీసం ఒక 20 వాక్యాలు చెప్పింటాను నేను టోటల్గా. మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. మరి 240. మేనేజర్స్ ఫ్రీక్వెంట్లీ ఎన్కౌంటర్ సిచ్యువేషన్స్ వేర్ దే నీడ్ టు హెల్ప్ అదర్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్. Managers frequently encounter situations where they need to help others solve problems. కాదు, మేనేజర్స్ ఫ్రీక్వెంట్గా ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. వారు అక్కడ ఇతరులు ఎదుర్కొనేటువంటి సమస్యలు సాల్వ్ చేయడంలో పాలు పంచుకుంటుంటారు అని అర్థం. సో టు హెల్ప్ అదర్స్ సాల్వ్, టు హెల్ప్ అదర్స్ దే నీడ్ టు హెల్ప్ అదర్స్ solve. To help others solve problems. To help others solve problems. Managers frequently encounter situations where they need to help others solve problems. ఇతరుల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో వారు ఎన్నో ఇబ్బందులను ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటూ ఉంటారు. మరి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఎప్పటికీ జరిగేటువంటిది కాబట్టి మరి మనం సాల్వ్ రాకూడదు, సాల్వ్. Then 241. From among various alternatives, we should choose the one which is viable and consumes less time and energy. Which is viable is అన్నాడు సింగులర్. Which is viable and consumes. Which is viable and consuming తప్పు. అందుకు ముందు viable ఉంది కాబట్టి మరి అటువంటిదే రావాలా. Which is viable and consumes less time. Is viability కాదు, బీయింగ్ అసలు రాదు, హ్యాజ్ అవసరమే లేదు. కాబట్టి విచ్ వన్ ఈజ్ ఉన్నదే కరెక్ట్ ఉంది. సో నో నీడ్ టు రెక్టిఫై, నో కరెక్షన్ రిక్వైర్డ్. చాయిస్ 5. 242. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు రైన్స్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు రైన్స్ దిస్ ఇయర్. ఫర్ గుడ్ రైన్స్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఫర్ బదులు ఏం రావాలా? టు. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. Then there is full justification to close down the units which are neither profitable nor serving any social cause. మరి there is full justification to close down the units which అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ యూనిట్స్ అనేది నాన్ లివింగ్ బీయింగ్స్, ప్రాణం లేదు. ప్రాణం ఉన్న వాడికి అయితే హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ వాడాలి. ప్రాణం లేని వాడికి అయితే విచ్ కానీ, దట్ కానీ వాడాలి. విచ్ వాడుతున్నాం, ఓకే. అది ప్లూరల్ కాబట్టి వర్బు ప్లూరల్. విచ్ ఆర్ నైదర్ ప్రాఫిటబుల్ నార్ సర్వింగ్. ఇక్కడ ప్రాఫిటబుల్ అంటున్నాడు, ఇక్కడ సర్వింగ్ అనేటువంటిది రాకూడదు. మరి దాన్ని మార్చుకోవాలి. నైదర్ ప్రాఫిటబుల్ నార్. అట్లాగే ఉన్నా చూడండి, నైదర్ విచ్ హ్యావ్ అన్నాడు, తప్పు. విచ్ ఆర్ నైదర్ కాదు, విచ్ హ్యావ్ తప్పు. విచ్ హ్యావ్ నైదర్ ప్రాఫిటబుల్ నార్ సర్వ్, కానీ నార్ సర్వింగ్ ఎనీ సోషల్ కాజ్ అని ఉండాలి. ఉంది లేదు. విచ్ ఆర్ నైదర్ ప్రాఫిటబుల్ నార్ సర్వ్, విచ్ హ్యావ్ కాదు. విచ్ ఆర్ నైదర్ ప్రాఫిటబుల్ నార్ సర్వింగ్ ఎనీ సోషల్ కాజ్ అని ఉంటే కరెక్ట్ అయ్యేది. విచ్ ఆర్ అది లేదు, మరి ఇది కూడా తప్పే. మరి ఇచ్చినటువంటిదే కరెక్టు, నో కరెక్షన్ రిక్వైర్డ్. దీనికి విచ్ ఆర్ నైదర్ ప్రాఫిటబుల్ నార్ సర్వ్ ఎనీ సోషల్ కాజ్. కాబట్టి నార్ సర్వింగ్ అనేది రాకూడదు, తప్పు, సారీ. సో అప్పుడు ఏం రావాలా?
విచ్ ఆర్ నైదర్ ప్రాఫిటబుల్ నార్ సర్వ్. చాయిస్ 4 ఈజ్ కరెక్ట్. 5 కాదు 4. సర్వింగ్ రాకూడదు. దెన్ 244 ప్లీజ్ టేక్ డెలివరీ ఆఫ్ ది మెటీరియల్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ కాదు, అండ్ అక్నాలెడ్జ్. టేక్ డెలివరీ ఆఫ్ ది మెటీరియల్ అండ్ అక్నాలెడ్జ్ అట్ ద ఎర్లియస్ట్, అండ్ అక్నాలెడ్జ్ అట్ ది ఎర్లియస్ట్. చాయిస్ 2 is the answer. Then 245 the officer had triggered a controversy by charging his superiors by ignoring his warning. The officer had triggered a controversy by charging his superiors by ignoring. By charging, by ignoring రెండు కాంటెక్స్ట్ సరిపోయింది. బై చార్జింగ్, బై ఇగ్నోరింగ్. ఇక్కడ మరి చార్జింగ్ ఇగ్నోర్డ్ సరిపోదు. చార్జింగ్ ఇగ్నోరింగ్ ఉంది కానీ విత్ అన్నాడు. విత్ అనేది రాకూడదు, బై రావాలి. బై చార్జింగ్ ఈ సుపీరియర్స్, విత్ ఇగ్నోరింగ్ కాదు, బై ఇగ్నోరింగ్. కాబట్టి ఇవన్నీ ఏవి సరిపోవు. కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. చాయిస్ 5. ఇచ్చిన వాక్యమే కరెక్ట్గా ఉంది. దీన్ని ఏమంటాం? బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్ అంటాం. Then 246 had we been alone we should have contended ourselves with any plain put that give us strength. Had past, had we been alone మనం ఒక్కరమే ఉండింటే we would have been contented ourselves మనకు మనముగా ఉన్నదాంతో సర్దుకొని ఉండేవాళ్ళం. విత్ ఎనీ ప్లెయిన్ పుట్ దట్ గివ్ అస్ గా రిలేటెడ్ టు పాస్ట్. దట్ గేవ్ అస్ ఏం రావాలి? దట్ గేవ్ అస్ స్ట్రెంగ్త్. ఎందుకు? పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి వుడ్ హ్యావ్ అంటే వుడ్ హ్యావ్ కాంటెంటెడ్ ఏంటి? యాడ్. వుడ్ హ్యావ్ కాంటెంటెడ్ మీన్స్ కాంటెంటెడ్ పాస్ట్. కాబట్టి గివ్ అనే దాన్ని ఏం చేయాలి? పాస్ట్ చేయాలి. దట్ గేవ్ అస్ స్ట్రెంగ్త్. చాయిస్ 2 is the correct one. 247 because of his efficiency the director wanted him to work. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. కాబట్టి చాయిస్ 5 కరెక్ట్గానే ఇచ్చాడు. 248 హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ సెల్డమ్ టాలరేట్ ఎనీ అంబిగ్యూటీ. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ సెల్డమ్ టాలరేట్ ఎనీ ఇంటిగ్విటీ అంటే ఏంటి? ఎక్కువ తెలివితేటలు ఉన్నవారు. అంబిగ్యూటీ అంటే ఏంటి? డౌట్ఫుల్నెస్. DOUBTFULNESS. ఈ యొక్క సందిగ్ధతను ఏమాత్రము సహించరు. సెల్డమ్ అనేది నెగటివ్. హార్డ్లీ, బేర్లీ, రేర్లీ, స్కేర్స్లీ, SCARCELY, స్కేర్స్లీ. హార్డ్లీ, బేర్లీ, రేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, నెవర్. ఇవన్నీ ఏంటివి? నెగటివ్ అడ్వర్బ్స్. కాబట్టి ఈ యొక్క తెలివితేటలు కలిగిన వాళ్ళు ఈ సందిగ్ధత డౌట్గా ఉన్నటువంటి ఏ దాన్ని కూడా సహించరు. నెగటివ్. కాబట్టి సెల్డమ్ టాలరేట్. టాలరేట్ అనేది వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్. కాబట్టి ఏ దాన్ని సహించరు. కాబట్టి ఎక్కడ ఎర్రర్ లేదు. ఇచ్చిన సెంటెన్స్ కరెక్ట్గా ఉంది. దెన్ 249 బీయింగ్ టాయిల్డ్ ఫర్ 2 hours ఈ సాట్ డౌన్ టు టేక్ సమ్ రెస్ట్. ఇంతకుముందే చెప్పాను మీకు ఏమని? బిగినింగ్లో బీయింగ్ అయినా వాడచ్చు, హ్యావింగ్ అయినా వాడచ్చు. హ్యావింగ్ ఉన్నప్పుడు ముందు హ్యావింగ్ వాడాలి, తర్వాత బీయింగ్ వాడాలి. నథింగ్ ఎల్స్ ఈజ్ ఫాలోడ్ బై బట్. లేనప్పుడు దాన్ వాడాలి. అట్లాగే వాక్యం స్టార్ట్ చేయాలంటే మనకు హ్యావింగ్ ఉంటే హ్యావింగ్ వాడాలి, హ్యావింగ్ లేనప్పుడు బీయింగ్ వాడాలి. అట్లాగే మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్లో మనము హ్యావింగ్ వాడకూడదు, బీయింగ్ వాడాలి. స్టార్టింగ్లో బీయింగ్ అయినా వాడచ్చు, హ్యావింగ్ అయినా వాడచ్చు. హ్యావింగ్ ఉన్నప్పుడు బీయింగ్ జోలికి పోకూడదు. కాబట్టి హ్యావింగ్ టాయిల్డ్ ఫర్ 2 hours ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ టాయిల్డ్ యూ వుడ్ యూజ్ హ్యావింగ్ టాయిల్డ్. యాజ్ పర్ గుడ్ మేనర్స్ ఆఫ్ MANNER గుడ్ మేనర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అంటారు. గుడ్ మేనర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం ఇలా యూజ్ చేయాలి అంటారు. దెన్ 250 he must have behaved
impolite and suffer because of that. He must have behaved impolite. ఇక్కడ బిహేవ్డ్ అనే దాన్ని మాడిఫై చేయాలి. అప్పుడు ఇంపొలైట్ అనేది ఏం కావాలా? అడ్వర్బ్ కావాలా. ఇది అడ్జెక్టివ్ కాబట్టి తప్పు ఇక్కడ ఉంది. హీ మస్ట్ హ్యావ్ బిహేవ్డ్ ఇంపొలైట్లీ. హీ మస్ట్ హ్యావ్ బిహేవ్డ్ ఇంపొలైట్లీ అండ్ సఫర్ ఆఫ్ దట్ అండ్ సఫర్. సో యూ మస్ట్ హ్యావ్ బిహేవ్డ్ ఇంపొలైట్లీ అండ్ సఫర్డ్. మస్ట్ హ్యావ్ బిహేవ్డ్ రిలేటెడ్ టు ద పాస్ట్. హీ మస్ట్ హ్యావ్ బిహేవ్డ్. మీరు ఇంపొలైట్గా బిహేవ్ చేసి ఉన్నారు, అందువల్ల సఫర్గా అయ్యారు కాబట్టి సఫర్డ్ పాస్ట్. అండ్ సఫర్డ్ బికాస్ ఆఫ్ దట్. అండ్ హ్యావ్ సఫర్డ్ మళ్ళీ నాకు ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి యూ మస్ట్ హ్యావ్ బిహేవ్డ్ ఇంపొలైట్లీ అండ్ సఫర్డ్ బికాస్ ఆఫ్ దట్. చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. ఇది నాన్న, ఇది మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఉన్నటువంటి సారాంశం. సో ఇంకా మనకు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. టుమారో ఐ మే కంప్లీట్. ఆ తర్వాత డబల్ పిల్లర్స్లోకి వెళ్దాం. ఆ తర్వాత మనకు స్వాపింగ్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. స్వాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మిస్స్పెల్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అప్రాపరేట్ ఇన్అప్రాపరేట్ కాంటెక్స్ట్ చూద్దాం. మీకు డబల్ పిల్లర్స్తో చాలా లేట్ అవుతుంది. ఒక్కొక్క సెంటెన్స్ చేయాలంటే కనీసం 3-4 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే ఆ పిల్లర్స్లో ఉన్నటువంటి వర్డ్స్ మీనింగ్ అన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పెన్ అండ్ పేపర్ తీసుకొని నీట్గా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, సో ఈ ఇన్స్టిట్యూషన్లో 14/6/2021 నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. మీకు ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్లెక్స్ పీఓస్ నోటిఫికేషన్ వచ్చింది. ఏపీకి వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి, తెలంగాణకు వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి, కర్ణాటక కూడా వస్తాయి. సో నార్త్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో హిందీ యూపీకి వెళ్ళొచ్చు. హిందీ స్పీకింగ్ జెంట్స్ బెటర్ టు గో ఫర్ యూపీ. దరిదాపుల 1300 క్లర్క్స్ ఉన్నాయి, 1700 పీఓస్ ఉన్నాయి. బెటర్ టు మూవ్ ఫర్ యూపీ. జెంట్స్ వరకు అక్కడికి వెళ్ళడం బెస్ట్. తర్వాత మీరు ఆలోచించుకొని పోండి, తొందర ఏం లేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక మనకు వేకెన్సీస్ ఇంకా చెప్పలేదు. సో కొద్ది రోజులు ఒక 10 days ఆగితే మనకు క్లారిఫికేషన్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా కర్ణాటక గ్రామీణ బ్యాంక్స్ 2 నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి దయచేసి తొందరపడద్దండి. ఒక 10 days ఆగండి. 28th లాస్ట్ డేటు. 20th వరకు ఆగి 25వ తేదీ వరకు ఆగి అప్పుడు మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ కైండ్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ ప్లీజ్ కమ్ టు నంద్యాల్ అండ్ జాయిన్ విత్ అస్. ఓకేనేనా? టుమారో వి మే మీట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ధర్మో రక్షితి రక్షితః.